హైదరాబాద్ లో భోగి వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా తెలుగు ప్రజలు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అందులో మొదటిగా భోగి పండుగ మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. భోగి మంటలు కూడా మొదలయ్యాయి. భోగితోనే సంక్రాంతి సంబరాలు కూడా మొదలు పెడతా ఉంటారు. అట్లాంటిది కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా, మూసాపేటలోని రెయిన్బో విస్టాస్ లో భోగి సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతి సంబరాలు కూడా అన్ని మనం ఇక్కడనే చూసుకోవచ్చు. మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఇక్కడ పండగ వాతావరణం కూడా మనం చూసుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఉదయమే అందరూ కూడా వచ్చి ఇక్కడ భోగి మంటలు వేసి దాని చుట్టూ ఆడుతూ పాడుతూ కూడా ఎంతో ఘనంగా భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. మరి మనతో పాటు ఇక్కడ రెయిన్బో విస్టాస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఎట్లా జరుపుకుంటా ఉంటారు ప్రతిసారి, ఈసారి ఎట్లా జరుపుకుంటున్నారో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది భోగి పండుగ, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు? V6 ప్రేక్షకులకు యాజమాన్యానికి భోగి పండుగ శుభాకాంక్షలు. మా కమ్యూనిటీ ఆవిర్భావం నుంచి కూడా ప్రతి పండుగను మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి, భోగి ఇవి కూడా సాంప్రదాయబద్ధంగా మనం ఏదైతే పల్లెటూళ్ళలో గతంలో జరుపుకుంటున్నామో అదేవిధంగా గేరేడు కమ్యూనిటీలో జరుపుకుంటున్నాం. అందులోనూ మాది పెద్ద గేరేడు కమ్యూనిటీ మన నగరంలోనే. సో ఇక్కడ ప్రతి పండుగను ఇదే జరుపుకుంటున్నాం. మీకు కూడా మీరు చూస్తున్నారు ప్రతి పండుగను మా దగ్గర ఏ విధంగా జరుపుకుంటున్నాం అనేది. ఏదైతే మన పూర్వకాలం సాంప్రదాయం ఉందో అది ఇప్పుడు కూడా మరవకుండా రేపు ఉదయం కూడా గంగిరెద్దులు, హరిదాసు, సో ఇవన్నీ కూడా రేపు కూడా ఉంటాయి. గాలిపటలు ఎగిరేయడము సో కోలాహలంగా ఉంటుంది. అలాగని ఈరోజు సాయంత్రం కూడా నార్త్ ఇండియన్ ప్రజల కోసం లోరీ అనే పండుగ కూడా జరుగుతుంది. దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళ సాంప్రదాయం కూడా సేమ్ ఇదే ఉంటుంది. సో ఇటువంటి సాంప్రదాయాలు భవిష్యత్తులో కనుమరుగవ్వకుండా పిల్లలకు కూడా తెలిసేసే విధంగా పొద్దున్న 5 గంటలకే మా దగ్గర పిల్లలు కూడా వచ్చేసి భోగి మంటల్లో పాల్గొనడం. సో ఈ సాంప్రదాయాలు ముందు కూడా ఇట్లనే కంటిన్యూ అయితే గేటెడ్ కమ్యూనిటీ వలన ఇది ఒక మంచి అవకాశం ప్రజలకు దొరుకుతుంది. ఓకే, చూస్తూ ఉన్నాం కదా, ముఖ్యంగా చెప్పాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి పండగ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా సో ఈ భోగి పండగ రోజు దక్షిణాయంలో ఈ భోగి పండగ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. భోగితోనే ఈ దక్షిణాయం అనేది కూడా ఎండ్ అవుతూ ఉంటుంది. సో మన ఉన్న కష్టాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి అగ్నిదేవునికి కోరుకుంటా ఉంటారు. ఇక నుంచి సుఖ సంతోషాలు కలగాలని చెప్పేసి కూడా ఈ పండగ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు పెద్ద ఎత్తున. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో ఎట్లా అనిపిస్తా ఉంది ఇంత పొద్దున్నే వచ్చి కూడా ఈ భోగిలో సెలబ్రేట్ చేసుకోవడం, ఈ భోగి మంటల్లో పార్టిసిపేట్ చేయడం ఎట్లా ఉందో వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, మీ పేరు? పద్మజ. సో ఎట్లా అనిపిస్తా ఉండండి పొద్దున్నే వచ్చి ఇక్కడ భోగి మంటల్లో పార్టిసిపేట్? మా ఇక్కడ ఉంటారు మా చిన్నాన్న వాళ్ళు, అందుకే మార్నింగ్ వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. నాకు మా కల్చరు అవి పార్టిసిపేట్ చేయడం ఇష్టం. అట్లా మా ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి నేను మార్నింగ్ వచ్చింది ఇక్కడ 5 o'clock వేరే దగ్గర నుంచి. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే అండి. సో అమ్మ, మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తా ఉంది ఇంత పొద్దున్నే ఉదయమే వచ్చి భోగి మంటలు వేయడము, దాని చుట్టూ ఆడుతూ పాడుతూ? చాలా బాగుంది. మేము వెస్ట్ బెంగాల్లోని ఒరిస్సాలో ఉన్నప్పుడు ఇటువంటివి లేవు. ఆంధ్ర వచ్చిన తర్వాత ఇవన్నీ అవుతున్నాయి. మేము విశాఖపట్నంలో సెటిల్ అయ్యాం. బ్రదర్ దగ్గరికి వచ్చాను. మీ కమ్యూనిటీ చాలా బాగుంది. ఈ భోగి మంట ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మన కమ్యూనిటీ ఎంత బాగా ఫేమస్ అయిందంటే ఇది చూడడానికనే వేరే దగ్గర వస్తుంటారు అనమాట. అండ్ ఇట్స్ చాలా బాగా అంటే ఒక సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. భోగి పిడకలతోటి దండ కూడా వేస్తూ, పిడకలు వేస్తూ, ప్రదక్షిణాలు చేస్తూ, అలాగే దేవుడి పాటలు పాడుకుంటూ కేవలం అంటే భోగి మంటని సాంప్రదాయబద్ధంగా చాలా బాగా చేస్తుంటారు. సో మీరు చెప్పండి అమ్మా, సో ఎట్లా అనిపిస్తా ఉంది? దాంతోపాటు మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే భోగి చిన్నప్పుడు కావచ్చు ఆ టైం? మేము చిన్నప్పుడు కూడా మా కమ్యూనిటీలో ఉన్నప్పుడు భోగి మంటలు మా ఇంటి పక్కన తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంత పెద్ద కమ్యూనిటీలో అందరం కలిసి చేయడం అనేది చాలా బాగుంది. మా ఆడపడుచు వేరే గురించి వచ్చాం, ఆవిడ సరదా అనమాట, అందుకే ఇక్కడ పిలిచి ఆవిడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో చూస్తూ ఉన్నాం కదా, పట్నంలో పల్లె వాతావరణంలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అదే విధంగా ఇక్కడ భోగి మంటలు అయితే వేసి భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. సో ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం కదా, భోగి మంట చుట్టూ కూడా తిరుగుతూ ఆడుతూ పాడుతూ కూడా ఈ భోగి మంట ఎంతో ఘనంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా భోగి అనేది మనకు నార్మల్గా సంక్రాంతి అనేది 3 రోజులు కూడా ఎంతో ఘనంగా తెలుగు ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. సో అందులో ముఖ్యంగా మొదటిది భోగి అయితే, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. ఈ 3 రోజులు కూడా ఎంతో
ఎంతో ఘనంగా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో మొత్తంగా చెప్పుకోవాలంటే కూడా హైదరాబాద్ నగరంలో కూడా ఉన్న ప్రతి ఒక్క గిట్టెడ్ కమ్యూనిటీలో ఇదే విధంగా భోగి పండుగ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. భోగి మంటతో కూడా సంక్రాంతి సంబరాలకి వెల్కమ్ చెప్పారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వేణుతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.